బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. నాన్న, అసలు మన భూమిని లాక్కుపోవడానికి ఆ సర్కారోళ్ళు ఎవరు నాన్న? దీనికి మనం ఒప్పుకోకూడదు. సర్కారోళ్ళకెదురు తిరిగి మనం ఏం చేయగలమమ్మా? అలా అని పేదోళ్ళ భూమిని, అందులోనూ అమ్మోరు భూమిని తీసుకుంటారా? లేదు నాన్న, కాపాడుకోవాలి. ఈ ఊరి భూమితో పాటు మన అమ్మోరు తల్లి భూమిని కూడా కాపాడుకోవాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ భూమిని జప్తు చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి మీరంతా ప్రభుత్వానికి సహకరించండి. కాదని ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టధిక్కరణ కేసు కింద మీరందరూ నేరస్తులు అవుతారు. మీ పని మొదలు పెట్టండి. ఓకే సార్. ఆగండి. దీనికి మేము ఒప్పుకోము. ఇది అమ్మోరు తల్లి మాన్యం. దీని మీద మీ సర్కారుకి ఎలాంటి అధికారం లేదు. అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించుకుంటానంటే మేం చూస్తే ఊరుకోము. చూడమ్మా, మీకు ముందే చెప్పాను, ప్రభుత్వ పనికి ఎవరైనా అడ్డం వచ్చినా అది నేరమే. మీరు శిక్షార్హులు అవుతారు. మీరేం చేసినా సరే మేమీ పనికి ఒప్పుకోము. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా దోచుకుంటారు? మీరు ఈ ఊరి భూమిని ఆక్రమించుకుంటే ఇక్కడ బ్రతుకుతున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. అందరికీ ప్రభుత్వమే స్థలం ఇస్తుందమ్మా. ఎవరూ రోడ్డు మీద పడరు. అందరినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. చాలండి, చాలు. ఇలాంటివి చాలా విన్నాము. అమ్మోరికి 7 వారాల నగలు చేయిస్తామని చెప్పి గుడిమాన్యం భూమిలో పండే పంటనంతా ఇన్నేళ్లుగా మీ సర్కారోళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు 7 వారాల నగల జాడే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరి భూమిని అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. మీ మాట మీద మాకు నమ్మకం ఎప్పుడో పోయింది. చూడండి, మీ నమ్మకాలతో మాకు పని లేదు. మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి. లేదంటే పోలీసులు పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని చంపినా సరే మేమిక్కడి నుంచి కదలం. ఇది మా భూమి, మా అమ్మోరు తల్లి భూమి. దీన్ని ఎలా తీసుకుంటారో నేను చూస్తాను. ఇప్పటి నుంచి మేము దీక్షకి కూర్చుంటున్నాం. మీరీ భూమిని జప్తు చెయ్యాలనే అన్యాయపు ఆలోచన విరమించుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది మా భూమి. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి. 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 మాకు మాత్రమే ఇది మా సొంతం. భూమి. మాకు మాత్రమే సొంతం. మాకు మాత్రమే సొంతం. భవానీ గారు, ప్రభుత్వం ఈ భూములను తీసుకోవాలని చూస్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఏంటి సార్ ఇది? వాళ్ళందరినీ ఖాళీ చేయించి ల్యాండ్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోమని పంపితే వాళ్ళు నిరాహార దీక్ష చేసేలా చేశారు. అవును సార్, వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి చాలా ట్రై చేశాను. కానీ వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముండిగా ఉన్నారు సార్. ఇష్యూ చాలా కాంప్లికేట్ అయింది. చాలా సెన్సిబుల్గా డీల్ చేయండి. ఈ న్యూస్ నేషనలైజ్ అవ్వకముందే ఏదో ఒకటి చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేయండి. అలాగే సార్.